వీరిద్దరిని ఎట్లా సాధాలమ్మా నమ్మో చిన్న పిల్లలు అమ్మా. హలో ఫ్రెండ్స్, కిలోమీటర్ పొడవునా కందకాలు, ముళ్ళ కంచెలు, గోడలతో బ్యారికేడ్స్, డ్రోన్లతో టియర్ గ్యాస్ సెల్స్, లాఠీ చార్జీలు, ఇవన్నీ పంజాబ్ హర్యానా మధ్యనున్న శంభు సరిహద్దు వద్ద దృశ్యాలు. చలో ఢిల్లీ అంటూ రాజధానికి బయలుదేరిన రైతులను ఆపడానికి జరుపుతున్న దమన కాండ. 2 భారతరత్నంలో ఎరేసినప్పటికీ చల్లారని ఈ రైతు ఉద్యమం వాళ్ళు కోరుకున్నట్టుగా సింగు బోర్డర్కి చేరుతుందా? సరిగ్గా ఎన్నికలకు ముందు మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోతుందా? ఇది వాళ్ళ మన ముందున్న పెద్ద ప్రశ్న. అందరికీ గుర్తుండే ఉంటుంది, పాండమిక్ సమయంలో ఢిల్లీ సరిహద్దులో జరిగిన రైతుల ఆందోళన. దాదాపుగా 1.5 ఏళ్ల పాటు జరిగిన ఈ రైతు ఆందోళన అప్పట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరటంతో పాటుగా అనేక ఇతర డిమాండ్లు కూడా పెట్టింది. అందులో మరొక ప్రధానమైన డిమాండ్ ఎంఎస్పి, అంటే కనీస మద్దతు ధర ప్రకటించాలి అనేది. ఇప్పుడున్న కొన్ని పంటలకే కాదు, అన్ని పంటలకు కూడా కనీస మద్దతు ధర ప్రకటించాలని ఈ ప్రకటన డాక్టర్ స్వామినాథన్ చెప్పిన విధంగా ఉండాలి అనేది వాళ్ళ డిమాండ్. దాంతోపాటుగా మరికొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. అప్పుడు దాదాపుగా 1.5 ఏళ్ల పాటు అనేక నష్టాలకు కష్టాలకు ఓర్చి రైతు ఉద్యమం జరిగింది. అందులో భాగంగా 750 మంది రైతులు కూడా మరణించారు. చిట్ట చివరికి దిగొచ్చిన ప్రభుత్వం ఆ 3 రైతు చట్టాలని రద్దు చేయటమే కాకుండా దేశ ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాడు. साथियों, मैं आज देशवासियों से क्षमा मांगते हुए సచ్చే మనసే దాంతో 2021 డిసెంబర్లో ఇంటి దారి పట్టిన రైతులు తిరిగి మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ బయలుదేరారు. దానికి ప్రధానమైన కారణం 2021 డిసెంబర్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం. అందులో ప్రధానమైన హామీ ఎంఎస్పికి సంబంధించింది. ఎంఎస్పి అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. కేవలం ఎంఎస్పికి మాత్రమే కాదు, డాక్టర్ స్వామినాథన్ ఇండియన్ ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్ అని కూడా అంటారు. ఆయన భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ రావడానికి కారణం మాత్రమే కాదు, 2004లో అప్పటి ప్రభుత్వం విపరీతంగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యల మీద ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి నేతృత్వం వహించింది డాక్టర్ స్వామినాథన్. ఆ సందర్భంగా 2006లో ఆయన కొన్ని సిఫారసులు చేశారు. అందులో ఆయన చేసిన సిఫారసుల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఎంఎస్పి ఫార్ములా. C2+50% = ఎంఎస్పి అనేది ఆయన ఫార్ములా. అంటే సి అంటే క్యాపిటల్, రెండో సి ఏంటంటే ల్యాండ్ రెంట్, అంటే అది సొంత భూమైనా కౌలుకు తీసుకున్న భూమైనా కూడా ఈ భూమికి ఎంతైతే కౌలు చెల్లించాల్సి ఉంటుందో ఇవి 2, అంటే పెట్టుబడిగా పెట్టే డబ్బులు, ల్యాండ్కి అయ్యే ఖర్చు, దానికి అదనంగా వాళ్ళు మనుషులు పడే కష్టం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని 50% కింద లెక్కేశారు. ఈ మొత్తం కలిపినప్పుడు వచ్చేదే ఎంఎస్పి. ఎంఎస్పి అనేది సౌత్ ఇండియాలో పెద్ద ప్రభావం చూపించదు, కానీ నార్త్ ఇండియాలో ఎంఎస్పికి చాలా చాలా వాల్యూ ఉంటుంది. ముఖ్యంగా అక్కడ గోధుమ అంతా కూడా ఎంఎస్పికి లోబడే ఉంటుంది. అక్కడ రైతులు బాగుపడాలన్నా కుదేలవ్వాలన్నా కూడా ఈ ఎంఎస్పి అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అప్పుడు రైతు చట్టాలతో పాటుగా ఎంఎస్పి గురించి కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇప్పుడు ప్రకటిస్తున్న పద్ధతిలో కాకుండా ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించాలి అనేది కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఇప్పుడు ఏదైతే ఎంఎస్పి ఉందో దానికి ఏ రకమైన శాస్త్రీయత లేదు అనేది రైతులు చేస్తున్న వాదన. అందుకోసమే దాన్ని చట్టబద్ధత కల్పించాలి, దానికి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయాలి. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టుగా ఎంఎస్పి ప్రకటించకూడదు అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఆ డిమాండ్ ఇప్పటి వరకు నెరవేరకపోవడంతో రైతులు తిరిగి ఆందోళన చేపట్టారు. దాంతోపాటుగా పోయినసారి ఉద్యమంలో మరణించిన 750 మందికి కాంపన్సేషన్ ఇవ్వాలని, అప్పుడు పెట్టిన కేసులను వెత్తేయాలని, అంతేకాకుండా లఖీంపూరి ఖేరీలో నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కారు నడిపిన కేంద్ర సహాయ మంత్రి కొడుకు ఆశీష్ మిశ్రాకి శిక్ష కూడా వేయాలనేది వీళ్ళ డిమాండ్స్. నిజంగా చెప్పాలంటే డిమాండ్స్ అన్నీ కూడా చాలా హేతుబద్ధమైనవి. రైతులు ఆందోళనకు దిగబోతున్నారు అని తెలిసిన ప్రభుత్వం హడావుడిగా ఫిబ్రవరి 8న
ఇద్దరికి భారతరత్నాలు కూడా ప్రకటించిందన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో ఒకటి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్కైతే, రెండోది చరణ్ సింగ్. గతంలో కూడా నేను వీడియోలో చెప్పాను, ఇవి రెండు కూడా కేవలం రైతుల ఆందోళనను చల్లార్చడం కోసం మాత్రమే ఇచ్చిన అవార్డులు. డెఫినెట్గా వాళ్ళు దానికి అర్హులే, కానీ సరిగ్గా ఈ సమయంలో ఇవ్వటం అనేది కేవలం పొలిటికల్ స్టంట్ అనేది అనేక రైతు సంఘాలు చెప్తున్నాయి. నిజానికి చరణ్ సింగ్ మనవడైన జయంత్ చౌదరి సింగ్ వెంటనే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారిపోవటం కూడా బూమరంగా మారింది. చరణ్ సింగ్కి భారతరత్న ఇవ్వటం మంచిదే, కానీ ఈ సమయంలో ఇవ్వటం దానివల్ల జయంత్ సింగ్ భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళటం అక్కడ రైతుల్లో ఆగ్రహాన్ని కల్పించింది. నిజానికి ఇప్పుడు వెస్టర్న్ యూపీలో రైతులు కూడా చాలా కోపంగా ఉన్నారు. అయితే ఇప్పటికీ వెస్టర్న్ యూపీలో ఉన్న రైతులు ఈ రైతు ఆందోళనలో చేరలేదు. వాళ్ళు ఫిబ్రవరి 16న గ్రామీణ్ భారత్ బంద్ పిలిపించున్నారు. కానీ పరిస్థితి ఏంటంటే, ఒకవైపు రైతులు ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద జరుగుతున్న దమనకాండ అందరు రైతుల్లో కూడా ఒక ఆగ్రహాన్ని కలుగజేస్తుంది. దూరంగా ఉంటాయని లేదా ఉండాలి అనుకున్న మిగిలిన రైతు సంఘాలు కూడా వీటివైపు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. అయితే పంజాబ్ ఢిల్లీ బోర్డర్లో మొదలైన ఈ రైతుల ఆందోళన ఢిల్లీ సరిహద్దులకు చేరడానికి మధ్యలో 200 కిలోమీటర్లు ఉంది. ఈ 200 కిలోమీటర్లను ఈ రైతులు దాటగలరా? గతంలో లాగా మళ్ళీ సింగు బోర్డర్కు చేరగలరా అనేది ఇప్పుడున్న ప్రశ్న. ఈ రైతుల ఆందోళన చాలా దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు ఇది సాధ్యమే అంటున్నారు. ఎందుకంటే కిలోమీటర్ పొడవున్న బ్యారికేడ్లలో గత 24 గంటల్లో ఒక బ్యారికేడ్ని ఇప్పటికే ఛేదించగలిగారు. వీటిని ఛేదించడానికి రైతులు కూడా చాలా క్రియేటివ్ పద్ధతులను ఎన్నుకుంటున్నారు. అడ్డంగా పెట్టిన సిమెంట్ బ్యారికేడ్స్ని ఈడ్చుకుని పోవటం, ఎక్కడైతే మేకులు పోసారో అక్కడికి మట్టిని ఇసుకని తీసుకొచ్చి పోసి వాటి మీదుగా ట్రాక్టర్లు ముందుకు నడపడం వంటి అనేక పనులు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడికి 5,000 ట్రాక్టర్లు వచ్చున్నాయి. రైతుల మీద జరుగుతున్న ఈ దమనకాండ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మిగిలిన రైతులు కూడా వీళ్ళతో చేరటానికి సమాయత్తం అవుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో అదే కానీ జరిగితే మరో 2-3 రోజుల్లో ఈ రైతులు సింగు బోర్డర్ని చేరే అవకాశం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం వాళ్ళని సింగు బోర్డర్ చేరకుండా ఉండటానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తుంది. దాదాపుగా శత్రు దేశం మీద ఎట్లయితే దాడి చేస్తారో ఆ రకంగా ఈ దేశపు రైతుల మీద ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే 3 రోజులు అత్యంత కీలకం. వాళ్ళే కానీ సింగు బోర్డర్కు చేరగలిగితే, గతంలో కూడా చూసాం, ఒక్కసారి రైతులు వస్తే కనీసం 6 నెలల పాటు అక్కడ ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వస్తారు. వాళ్ళకు పట్టుదల చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కానీ వస్తే ఖచ్చితంగా ఇది ఎన్నికల దాకా కొనసాగే అవకాశం ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం హేతువుకు లొంగుతుందా? జై జవాన్ జై కిసాన్ అని చెప్పుకునే ప్రభుత్వం రైతుల మీద యుద్ధం కొనసాగిస్తుందా అన్నది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా చేరండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.